ప్రాచీన భారతంలో జైనమత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. విస్తృతమైన పరిధిలో జైన తీర్థంకరులు కొనసాగించిన పవిత్రమైన ప్రయాణం కనుల ముందు కదలాడుతోంది. వారి నియమాలు, బోధనలు, సందేశాలు ప్రజలను ప్రభావితం చేశాయి. ఆ తర్వాత కాలంలోనూ జైన మందిరాల నిర్మాణం కొనసాగడానికి కారణమవుతూ వచ్చాయి. అలాంటి జైన మందిరాల్లో ఒకటి కోల్కత్తాలోని గౌరీ బారిక్ సమీపంలో దర్శనమిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆవిష్కృతమైన ఈ పవిత్రమైన సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. భారతదేశంలో హిందూ మతం వైభవంగా వెలుగొందుతున్న సమయంలోనే జైన, బౌద్ధ మతాలు పుట్టుకొచ్చాయి. తమదైన సిద్ధాంతాలతో, నియమాలతో ఒక కొత్త మార్గం దిశగా ప్రజలను నడిపించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వెళ్లాయి. అందుకు నిదర్శనంగా అనేక ప్రాంతాల్లో మనకి జైన, బౌద్ధ నిర్మాణాలు కనిపిస్తాయి. అలాంటి జైన నిర్మాణాల్లో ఒకటిగా పార్శ్వనాథుడి నిలయంగా ఈ అద్దాల మందిరం మన కనుల ముందు నిలుస్తుంది. జైన అనే మాట జినా అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. జినా అంటే విజేత అనే అర్థం. అంతర్గత శత్రువులైన అరిషడ్ వర్గాలపై విజయాన్ని సాధించడమే ఈ మాటలోని అసలైన అంతరార్థం. తమదైన బోధనల ద్వారా మానవాళికి మహోన్నతమైన మార్గంలో నడిపించడానికి కృషి చేసినవారే తీర్థంకరులు. తీర్థంకరులు అంటే మార్గదర్శులు అనే అర్థం ఉంది. 24 మంది తీర్థంకరులు జైనమత వైభవంలో కీలకమైన పాత్రను పోషించారు. 24 మంది తీర్థంకరులలో నేమినాథుడు 22వ తీర్థంకరుడిగా, మహావీరుడు 24వ తీర్థంకరుడిగా కనిపిస్తారు. ఈ ఇద్దరి మధ్య కాలానికి సంబంధించిన వారుగా పార్శ్వనాథుడు దర్శనమిస్తాడు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడికి అనేక ప్రాంతాల్లో ఆలయాలు కనిపిస్తాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాల జాబితాలో ఒకటిగా పవిత్రమైన ప్రదేశంలో జరిగిన ఆహ్లాదకరమైన ధామంగా ఇక్కడి ఆలయం విలసిల్లుతోంది. కోల్కత్తా వీధులన్నీ చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఉరుకులు పరుగుల జీవితాల నుంచి కాస్త ప్రశాంతతను ప్రసాదించే ఆలయంగా పార్శ్వనాథ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి వెళ్లే బద్రీదాస్ టెంపుల్ స్ట్రీట్ మలుపు మనసును ప్రశాంతమైన ప్రపంచంలోకి ప్రవేశపెడుతుంది. ఈ దారికి ఇరువైపులా గల గోడలపై పార్శ్వనాథుడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన దృశ్యాల ఆవిష్కరణ అందంగా కనిపిస్తుంది.
2 అంతస్తులతో కూడిన సింహద్వారం ఈ ఆలయ వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. సింహాల ప్రతిమలతో కూడిన ఈ ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే ఉద్యానవనంలో సృష్టించిన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. మనోహరమైన పాలరాతి నిర్మాణాలు మంత్రముగ్ధుల్ని చేయడం మొదలుపెడతాయి. అడుగడుగునా ప్రశాంతతతో సాన్నిహిత్యం పెంచుతూ వెళతాయి. పక్షులు, జంతువులతో కూడిన ప్రతిమలు, చల్లని నీటిని పైకి విరజిమ్మే ఫౌంటైన్లు మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తుంటాయి. ఈ ప్రాంగణం నలుమూలలా ఎటువైపు చూసినా అందమైన నక్షీలతో కూడిన పాలరాతి మందిరాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. ఇది 4 మందిరాల సముదాయంగా కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయంగా, పార్శ్వనాథుడి నిలయంగా, గాజు పలకలతో చేసిన విన్యాసంగా విస్మయలను చేస్తుంది. సాధారణంగా రాజస్థాన్ ప్రాంతంలో పాలరాతి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రాజస్థాన్ రాచరిక సంబంధమైన కోటలలో, ప్యాలెస్లలో అద్దాలను అద్దుతూ వెళ్లే ఒక సౌందర్యాత్మకమైన సాంప్రదాయం కనిపిస్తుంది. అలాంటి సాంప్రదాయ పద్ధతి ఇక్కడి ఆలయ నిర్మాణంలో పలకరిస్తుంది. పాలరాతికి సన్నని నాజుకైన నీలిరంగు అద్దాలను అద్దుతూ వెళ్లిన పరితనం మనలను ఆశ్చర్యచక్తులను చేయకుండా వదిలిపెట్టదు. ఈ ఆలయం నీలిరంగు అద్దాలను అలంకరించుకున్న పాలరాతి సౌందర్యంగా చెప్పుకోవాలి. అద్దాల మందిరాలతో కూడిన అందమైన నిర్మాణాల సముదాయంగా ఒప్పుకోవాలి. పాలసముద్రంలో తేలుతున్న నీలి తామరలను తలపించేలా ఈ నిర్మాణ విశేషం కనిపిస్తుంది. పగలంతా సూర్యకిరణాలతో, రాత్రంతా వెన్నెల వెలుగులతో అభిషేకం జరుపుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఒక అరుదైన విన్యాసం చేస్తున్నట్టుగా కనిపించే ఆవిష్కరణ ఇది. భారతీయ జైన నిర్మాణ శైలిని కలిగిన ఆలయం ఇది. విశాలమైన ద్వారాలు, ముఖద్వారాలపై చేసిన వర్ణరంజితమైన ఆవిష్కరణలు, పైకప్పుపై గల చిన్న చిన్న మందిరాలు, ముచ్చటగా ఏర్పాటు చేసిన శిఖరాలు ఈ ఆలయ ఘనతను అన్ని వైపుల నుంచి చాటుతున్న భావన కలుగుతుంది. వెండి మబ్బులను నీలి నక్షత్రాలతో అలంకరించినట్టుగా కనిపించే ఈ ఆలయం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆధ్యాత్మికతను కలిపి అందిస్తుంది. ప్రధానమైన ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించారు. ఈ వేదికకు ఇరువైపులా గల దీపస్తంభాలు అంగుళమైన వదలని నగిషీలతో అబ్బురపరుస్తాయి. నీలమణులు పొదిగినట్టుగా నీలిరంగు గాజు నగిషీలతో మెరిసిపోతూ ఉంటాయి. ఈ స్తంభాలను దాటుకుని మెట్ల ద్వారా ప్రధానమైన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ప్రధానమైన ఆలయానికి సంబంధించిన వేదిక చుట్టూ ఏర్పాటు చేసిన ప్రకృతి దృశ్యాలు రమణీయంగా అనిపిస్తాయి. పార్శ్వనాథ ఆలయానికి సంబంధించిన గోడలు, స్తంభాలు, ముఖద్వారాలు, పైకప్పుకు సంబంధించిన అంచులు, ప్రాకారం పైభాగంలో వరుసగా ఏర్పాటు చేసిన మందిరాలు, శిఖరాలు, లోపలి పైకప్పు, ఇలా ఈ ఆలయం ఆపాదమస్తకం నీలివర్ణంతో కూడిన అద్దాలతో మెరిసిపోతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే వివిధ రకాల చిత్రాలు కూడా అద్దాలను అద్దుకునే ఆకట్టుకుంటూ ఉంటాయి. వివిధ రకాల లతలు, పుష్పాలను గోడలపై తీర్చిదిద్దుతూ వెళ్లారు. నిజంగానే ఈ పాలరాతి సౌధాన్ని లతలు అల్లుకుంటూ వెళుతున్నాయేమో అనే భ్రమను కలిగించేంత
సహజంగా వాటిని తీర్చిదిద్దారు. ఒక పల్లకీ మాదిరిగా ఒక ఆలయం మొత్తాన్ని ఆవిష్కరించడం నిజంగానే విశేషమని చెప్పాలి. ఇది ఎంతటి సున్నితమైన అలంకరణో అంతటి కష్టతరమైన కళ అని చెప్పాలి. ఈ ఆలయానికి ఇంతటి కళాత్మకతను అద్దడానికి చాలా కాలం పట్టి ఉంటుందేమో అనే ఒక ఆలోచన రాకుండా ఉండదు. ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తే అద్భుతానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటుంది. లోపలికి వెళితే ఆశ్చర్యం, అద్భుతం మరిన్ని రెట్లు పెరిగిపోయే ఒక అపూర్వమైన ఆవిష్కరణ కనుల ముందు నిలుస్తుంది. అయితే లోపలికి కెమెరాలను తీసుకుని వెళ్లడం కుదరదు. అందువల్ల భక్తులు ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని పార్శ్వనాథుడి రూపాన్ని గుండెల నిండుగా నింపుకొని తిరిగి వస్తుంటారు. పార్శ్వనాథ ఆలయం నీలివర్ణంతో కూడిన అద్దాలతో అలంకరించడానికి, ఈ ఆలయం గోడలపై ప్రకృతి సంబంధమైన చిత్రాలను ఆవిష్కరించడానికి కారణం ఉంది. 24 మంది తీర్థంకరులలో రిషభనాథుడు మొదటివారుగా చెబుతారు. అందువల్లనే ఆయనను ఆదినాథుడు అనే పేరుతో పిలుస్తుంటారు. ఆయన చిహ్నం ఎద్దు, అయితే ఆయన వర్ణం బంగారం. ఇలా 24 మంది తీర్థంకరులు ప్రత్యేకమైన చిహ్నాలు, వర్ణాలను కలిగి ఉంటారు. పార్శ్వనాథుడు నీలి వర్ణాన్ని కలిగి ఉంటాడు. ఆయన చిహ్నం సర్పం. 5 లేదా 7 పడగలను కలిగిన సర్పం ఛత్రం పట్టినట్టుగా ఉంటుంది. ఆ పడగల నీడలో పార్శ్వనాథుడు ధ్యానముద్రలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి పార్శ్వనాథుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. తీర్థంకరులు అనే మాటకు భవసాగరాన్ని దాటించేవారని అర్థముంది. అలాగే జనన మరణ చక్రం నుంచి తప్పించేవారని అర్థం ఉంది. జైనమతంలో త్రిరత్నాలు, పంచరత్నాలు అనే నియమావళి సాధారణ ప్రజానికంపై ఎంతో ప్రభావం చూపించాయి. సామాన్యుల నుంచి మహారాజుల వరకు వాటిని అనుసరించడానికి ఆసక్తిని కనపరిచారు. పార్శ్వనాథుడి వరకు అందరూ తీర్థంకరులు సత్యం, విశ్వాసం, అహింస, దొంగతనం చేయకపోవడం అనేవి తప్పనిసరి చేస్తూ వెళ్లారు. అయితే బ్రహ్మచర్యం గురించిన నియమం కఠినతరం చేయలేదు. గృహస్థులకు సంబంధించిన నియమావళిలో కొంత సడలింపు ఇవ్వడం చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన మహావీరుడు మాత్రం బ్రహ్మచర్యం అనే నియమాన్ని కఠినతరం చేయడం కనిపిస్తుంది. తీర్థంకరులలో పార్శ్వనాథుడి స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. వారణాసిలో అశ్వసేన మహారాజు, వామదేవి దంపతులకు ఆయన జన్మించారు. నేమినాథుడి తర్వాత తీర్థంకరుడే పార్శ్వనాథుడు. ధర్మబోధన విషయంలో నేమినాథుడు శ్రీకృష్ణుడితో సమానమైన వాడని చెబుతారు. అలాంటి నేమినాథుడి గురించి తన 30వ ఏటన తెలుసుకున్న పార్శ్వనాథుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం జరిగిందని చెబుతారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి జైనమత ఆనవాళ్లు కనిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కాలంలో జైనమతంలో అనేకాంతవాదం కనిపిస్తూ వచ్చింది. సత్యాన్ని అన్ని కోణాలలో పరిశీలించిన తర్వాతనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రావలసి ఉంటుందనే విషయాన్ని జైనమతం స్పష్టం చేసింది. చేతనమైన, అచేతనమైన వాటికి కూడా ప్రాణం ఉంటుందనే విషయాన్ని బలంగా విశ్వసించింది. జైనమతాన్ని ఎంతో మంది రాజులు విశ్వసించారు. ఈ మతాన్ని పూర్తి స్థాయిలో వ్యాప్తి చేయడానికి తన వంతు ప్రచారం చేశారు. చంద్రగుప్తుడు, అజాతశత్రువు, ఖారవేలుడు, అమోఘవర్షుడు తదితరులు జైనమత వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.
అలా జైనమత విశ్వాసాల పట్ల అసమానమైన అంకితభావాన్ని ప్రదర్శించిన కారణంగానే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో జైన ఆలయాలు, మందిరాలు నిర్మితమవుతూ వెళ్లాయి. అంతర్గత శత్రువులపై విజయాన్ని సాధించడమే ప్రధానమైన లక్ష్యమని చెబుతున్న జైనమతంలో పార్శ్వనాథుడు నీలమణిలా ప్రకాశించాడని చెబుతారు. ఏకధాటిగా 84 రోజుల పాటు ధ్యానం చేసిన ఆయన చైత్రమాసంలో 14వ రోజున సర్వజ్ఞతను పొందినట్టుగా చరిత్ర చెబుతోంది. తన 100వ ఏట ఒక కొండపై ఆయన మోక్షాన్ని పొందడం జరిగింది. అందువల్లనే ఆ కొండను పార్శ్వనాథ కొండగా పిలుస్తారు. ఆ రోజుని ఒక పర్వదినంగా భావిస్తూ మోక్ష సప్తమిగా ఇప్పటికీ జరుపుకుంటారు. తీర్థంకరులలో అత్యంత ముఖ్యమైన వారి వరుసలో కనిపించే పార్శ్వనాథుడిని రాయ్ బద్రీదాస్ బహదూర్ ఎంతగానో ఆరాధించేవారు. ఆయనే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. 1867లో ఆయన ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారని అంటారు. ఆయన పాలరాతి మూర్తిని కూడా ఇక్కడి ప్రత్యేకమైన మందిరంలో మనం చూడవచ్చు. ఆయన సమక్షంలో వెలిగించిన అఖండ జ్యోతి ఇప్పటికీ ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది. పార్శ్వనాథ ఆలయ ప్రాంగణంలోనే శీతలానాథ్, మహావీర్ మందిరాలు కూడా కనిపిస్తాయి. జైనమతంలో శీతలానాథుడు 10వ తీర్థంకరుడిగా కనిపిస్తాడు. బద్దిల్పూర్లో ఇక్ష్వాక వంశంలో జన్మించిన ఆయన తన జీవితకాలంలో ఎక్కువ భాగాన్ని తపస్సు కోసమే కేటాయించినట్టుగా చరిత్ర చెబుతోంది. జైనమత నియమావళిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి తన వంతు కృషి చేసిన ఆయన సమ్మేద్ శిఖర్లో మోక్షాన్ని పొందారు. ఇక 24వ తీర్థంకరులలో చివరి తీర్థంకరుడిగా పేర్కొనే మహావీరుడి మందిరం కూడా మనకి ఈ సన్నిధానంలో కనిపిస్తుంది. వర్ధమాన పేరుతో వైశాలి నగరానికి సమీపంలోని ఒక గ్రామంలో జన్మించిన మహావీరుడు తన 30వ ఏట జ్ఞానాన్వేషణ చేస్తూ ముందుకు వెళ్లారు. జైనమతంలో 5 ముఖ్యమైన నియమాలను తప్పనిసరి చేసింది మహావీరుడే. ప్రతి ఏటా మహావీరుడి జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా జైనమతాన్ని ప్రభావితం చేసిన తీర్థంకరుల మందిరాలతో, ఆ మందిరాల నిర్మాణపరమైన విశేషాలతో ఈ ఆధ్యాత్మిక ధామం అలరారుతూ ఉంటుంది. ఉద్యానవనంలో పరవశింపచేసే ఈ పాలరాతి నిర్మాణంలో ప్రశాంతత ప్రవహిస్తున్న భావన కలుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన అలంకరణ ఆశ్చర్యపరుస్తుంది. కోల్కతాలో తప్పకుండా చూడవలసిన ఆలయాలలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకొని ఉంటాయి. తిరిగి 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. క్రీస్తు పూర్వం నుంచి జైనమత ఆనవాళ్లు కనిపిస్తూ వచ్చాయి. 24 మంది తీర్థంకరులు జైనమతాన్ని ప్రభావితం చేస్తూ వెళ్లారు. మానవాళిని జ్ఞాన మార్గం వైపు మళ్లించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఎంతో మంది మహారాజులు తమ విశ్వాసాన్ని చాటుతూ జైన ఆలయాలను నిర్మించారు. అలాంటి ప్రాచీన ఆలయాల వరుసలో అద్దాలతో చేసిన ఆధునిక ఆవిష్కరణగా కోల్కతాలోని పార్శ్వనాథ ఆలయం నిలుస్తుంది.
అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఈ ఆలయం ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమై జ్ఞానామృతాన్ని వెదజల్లుతూ దర్శనమిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కోల్కతాకి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. కోల్కతాలోని ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.